అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు మనం రెగ్యులర్గా నేటి మాట అయితే చదువుకుంటాం. ఇక నేటి మాట ఏంటి అనేది చూద్దాం. పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట. మేము దొంగలమంటే కాదు మేమే దొంగలమని అరుస్తున్నారు. ఇయాల్టి ప్రధాన రాజకీయ పార్టీల లీడర్లు, చిత్తశుద్ధి లేని నాయకులు, మాట నిలబెట్టుకోలేని నేతలు ప్రజలకు శత్రువులా కనిపిస్తున్నారు. నాయకులకు ఎన్నికల మీద ఉన్న సోయి ఉద్యోగ నోటిఫికేషన్ల కాడ లేకపాయే. రాజకీయ పార్టీల ఉనికిని కాపాడుకునే నేతలకు నిరుద్యోగుల కష్టాలు కానరాకపాయే. రైతుల బాధలను పట్టించుకోరాయి. ఎవరి ప్రభుత్వం ఎవరి పరిపాలన. అంధకారం అందుకోని ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్న ప్రజాప్రతినిధుల పేదల భవితను తీర్చిదిద్దేది, రాష్ట్ర ప్రగతికి మార్చేది రోజుకింత పట్టును కోల్పోతున్న పార్టీలు పాడ మీద ఊరేగుతున్నాయి. దింపుడు గల్లం ఆశలో బ్రతుకుతున్నాయి. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నీటి మూటలై కరిగిపోతున్నాయి. పార్టీలలో ఆధిపత్య వర్గపోరు దిగజారిపోయి కనిపిస్తున్నాయి. సో ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి మేము దొంగలం అని చెప్పేసి పోటాపోటీగా వచ్చి ప్రజలనైతే ఈ విధంగా మోసం చేస్తున్నారు అని చెప్పేసి మనకు నేటి మాటలో పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాటలో అయితే చూసాం. ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా 10 జిల్లాలకు సంబంధించి వార్తలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. ముందుగా ఆయుష్ ఆరోగ్య స్వస్థత కేంద్రం నెల రోజులుగా మూసివేత. అంటే మరి కన్నెపల్లి మండల వాసులకు నిలిచిన వైద్య సేవలు ప్రారంభించాలని కోరుతున్న వైద్యులంట. మరి సో ఏదైతే ఆరోగ్య స్వస్థత కేంద్రం ఉందో మరి నెల రోజులుగా అయితే మూసివేసారంట. మరి దాన్ని పట్టించుకునే నాదుడు అయితే లేరంట. మరి దాన్ని వెంటనే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు అయితే కోరుతూ ఉన్నారు. ఇక యూరియా కొరత కాంగ్రెస్ అసమర్థత పాలనకు నిదర్శనం అంట. మరి వెంటనే యూరియా పంపిణీ చేయాలి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. మరి యూరియా కొరత ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ అసమర్థత పాలన వల్లనే మరి యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అంట. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయంట. మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వాటిని నిర్వహించేందుకు మరి జిల్లా కలెక్టర్ అయితే అన్ని ఏవైతే సౌకర్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే ఎన్నికలకు కావాల్సిన ప్రక్రియ అయితే ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలి. ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పీడీఎస్యూ నేతలంట. మరి కాలేజీల విద్యార్థులకు సంబంధించి కానీ పెండింగ్ ఫీజు రియంబర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్యూ నేతలు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక అడా ప్రాజెక్టుకు తాత్కాలిక నిధులు మంజూరు అంట. మరి శాశ్వత పరిష్కారం కోసం హామీ. అడా ప్రాజెక్టును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక యూరియా పంపిణీపై రైతుల ఆగ్రహం. రెబ్బన పిఎస్సిఎస్ వద్ద ఉద్రిక్తత అంట. మరి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బడ మండల కేంద్రంలోని సహకార సంఘం పిఎస్సిఎస్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయంట. మరి యూరియా కోసం అయితే వాళ్ళ బాధలు అయితే అంత ఇంత కాదని చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సెంటర్లో చూసినా మరి ఇదే వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి రైతులకు ఎందుకు యూరియా దొరకట్లేదు, మరి ఎందుకు సరఫరా చేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవి. అమీన్పూర్లో క్రీడోత్సవాలను ప్రారంభించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటూ మనకు ఒక వార్త. ఇక విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవి అని చెప్పేసి మరి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి నిజంగా శరీరానికి దృఢత్వాన్ని కావచ్చు, మళ్ళీ ఇంకా ఎక్సర్సైజ్ క్రీడలు, మరి చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని చెప్పేసి కూడా మనకైతే అక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఈ నెల 10న తుది ఓటర్ జాబితా అంట. మరి ముసాయిదా జాబితా పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. మరి ఈ నెల సెప్టెంబర్ 10వ తారీఖు తుది జాబితా అయితే ఏదైతే మరి స్థానిక సంస్థల కోసం ఎన్నికల కోసం సిద్ధమైతే చేస్తున్నారో ఈ ఓటర్ లిస్ట్ మొత్తం 10వ తారీఖు అయితే తుది జాబితా అయితే వెల్లడిస్తారు. అంటే అందులో ఉంటే ఇక ఓటు హక్కు వేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. అప్పటి వరకు అభ్యంతరాలు ఉంటే మరి ఏదైతే మీ గ్రామ పంచాయతీ సంబంధించి ఉంటుందో, మండలం సంబంధించి ఉంటుందో మరి అక్కడైతే వెళ్ళి మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పాల్సిందిగా కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇక బైరంపూర్ పెద్దగుట్ట భూముల ఆక్రమణ అంట. మరి 20 ఎకరాలకు పైగా ఆక్రమించిన పోచారం అనుచరులు ప్రజావాణిలో కలెక్టర్కు జైరాంపూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్ట. మరి కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం బైరంపూర్ గ్రామానికి చెందిన 20 ఎకరాలను పైగా పెద్దగుట్ట భూమిని పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆక్రమించారని ప్రజావాణిలో కామారెడ్డి జిల్లా కలెక్టర్కి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బైరంపూర్ గ్రామస్తులు అయితే ఫిర్యాదు చేసినారట. మరి దానికి సంబంధించిన వార్త అదే. ఇక కాంబోడియాలో నందిపేట వాసి మృతి. ప్రవాస భారతీయుల హక్కుల నాయకుడు
కోటపాటి సహాయం కోరిన కుటుంబ సభ్యులంట. మరి నందిపేట గ్రామానికి చెందిన సూరిపేట విజయ్ కుమార్ 2 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం కాంబోడియా దేశానికి అయితే వెళ్ళాడు. అక్కడ పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ 3 రోజుల క్రితం అయితే మృతి చెందిందంట. ఇక కలెక్టర్ సారు జర చూడండి, 12 రోజులు అవుతున్న వరద నష్టం గుర్తించలే, 80 ఫీట్ల రోడ్డు కొట్టుకుపోయిన సోయిలేని మున్సిపల్ కమిషనర్, పత్తా లేని లోకల్ లీడర్లు, దైన్య స్థితిలో హౌసింగ్ బోర్డు వైకుంఠధామం అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. మరి కామారెడ్డి జిల్లాలో గత 12 రోజుల క్రితం భారీ ఎత్తున వర్షం బీభత్సం సృష్టించింది. వరద ప్రభావానికి 4 వ్యక్తులు చనిపోగా వందలాది ఆస్తులు అయితే ధ్వంసమైనాయంట. మరి అక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదంట. ఎవ్వరు కూడా నాయకులు కానీ కలెక్టర్ సార్ పట్టించుకోరా అని చెప్పేసి కూడా మనకు వార్త కనిపిస్తూ ఉంది. చూడొచ్చు రోడ్డు మీద ఎంత పెద్ద పెద్ద గుంతలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇక గౌడ కులస్థలను బహిష్కరించిన పిప్రి వీడీసీ సభ్యులంట. మరి 50 కుటుంబాలను బహిష్కరించడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఒకవైపు అధికారులను న్యాయ చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్న మారని తీరంట. మరి ఒకవైపు అధికారులు వీడీసీ వ్యవస్థపై న్యాయ చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. వీడీసీ ఆగడాలను ఆపాలని ఎంత ప్రయత్నిస్తున్నా అంత రెట్టింపు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్ సబ్ డివిజన్లో కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ జరుగుతున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. కానీ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడంపై పోలీసులు అయితే నిర్లక్ష్యం వలన వీడీసీ ఆగడాలు అయితే రోజు రోజుకి మరింత పెరుగుతున్నాయి. అంటే తాజాగా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన 50 గౌడ కుటుంబాలను అయితే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అయితే బహిష్కరించారంటే ఇంకా మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఏంటో అర్థమవుతలేదు. కానీ మరి ఈ కుల బహిష్కరణ ఏంది, గ్రామ బహిష్కరణ ఏందో, మరి ఆ వీడీసీ ఆగడాలు ఏందో ప్రభుత్వం కూడా వాటి గురించి అయితే మరి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చాలా రోజుల నుంచి అయితే చూస్తూ ఉన్నాం వీడీసీ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నాం, మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ వద్ద గోస ఎల్ల గక్కిన బాధితులంట. మరి వేములవాడ 2వ బైపాస్ రోడ్లో భారత్ పెట్రోల్ బంక్ ముందున్న ఫ్లాట్లకు వెళ్లే రోడ్డులో నెలలుగా నిలిచిపోయిన మురికి నీటితో స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారంట. మరి చూడొచ్చు ఎట్లా ఉందో పరిస్థితి. మరి దాన్ని అయితే పట్టించుకునే మున్సిపల్ సిబ్బంది అయితే అక్కడ లేరు అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక మా మహిళా భవనం మాకు కావాలి, కలెక్టరేట్లో గలమెత్తిన సీతాంపూర్ మహిళలు. ఎమ్మెల్యేలు ప్రారంభించిన మహిళా భవనం ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే నిర్మించారు. రెవెన్యూ అధికారుల స్వాధీనంతో వివాదం, సమావేశాల వినియోగానికి వేదికగా ఉండేది. ఒక్క ఫిర్యాదుతో అధికారుల తాళాలు వేశారు, మా సామాగ్రిని బయట విసిరేశారు. అవమానానికి గురయ్యామని కన్నీటి గాథ. ప్రజావాణిలో న్యాయం కోరిన మహిళలు, మీకు కావాలంటే అక్రమ ఇళ్లను స్వాధీనం చేసుకోండి విజ్ఞప్తి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి మా మహిళా భవనం మాకు కావాలని చెప్పేసి అక్కడ మహిళలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై నిర్లక్ష్యం వద్దు, బీసీ సాధికారిక సంఘం పోలాస నరేందర్ అని చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో వాటిపైన నిర్లక్ష్యం వద్దు అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త. ఇక అగ్రహారం జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోక 4 ఏళ్లు గడిచిన శాశ్వత భవనం లేదు, ల్యాబ్ హాస్టల్ సదుపాయాలు లేవు, అరెస్టులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం అంట. ఇక మరి వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జేఎన్టీయూ విద్యార్థులు సొంత క్యాంపస్ మౌలిక వసతుల కోసం సోమవారం సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై గంటకు పైగా రాస్తారోక అయితే నిర్వహించారంట. మరి వాళ్ళకు సొంత భవనం లేదంటే ల్యాబ్, హాస్టల్ అలాంటివి ఏం కూడా లేదని చెప్పేసి విద్యార్థులు అయితే రోడ్డు మీదకి వచ్చి రాస్తారోక అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అయితే అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు బాగానే ఉంది. కానీ మరి అక్కడ ఏవైతే లేవో మరి ఆ వసతులు అయితే కల్పించాల్సి ఉంటుంది కదా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో. ఇక సెప్టెంబర్ 10న తుది ఓటర్ జాబితా విడుదల. 137 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు స్పష్టం చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అంట. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ జాబితా సెప్టెంబర్ 10న అయితే విడుదలవుతుందంట. మరి ఇంకా రాజేందర్ రావుపై ఆరోపణలు అర్ధరహితం, దళిత ద్రోహి అన్న వారికి నోరేలా వచ్చింది, ఫ్లెక్సీ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇకపై సహించం, చర్యలకు దిగుదాం, దళిత సంఘాల నాయకులు హెచ్చరిక చేసిరంట. మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేందర్ రావుపై జరుగుతున్న ప్రచారాన్ని దళిత సంఘ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అయితే ఖండించారంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా అంట. మరి విహెచ్ఎస్, ఎంఆర్పిఎస్, చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా అయితే నిర్వహించారంట. వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం మరి వృద్ధులకు 4,000, మరి వికలాంగులకు అయితే 6,000కు పెంచాలని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిరో హామీ నెరవేర్చాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు అయితే మరి కలెక్టరేట్ వద్ద ధర్నా అయితే చేస్తున్నారంట. ఇక గణపతి నిమజ్జనానికి చంద్రగ్రహణ అడ్డు కాదు, రికార్డు ధర పలికిన బీరంగూడ గణపతి లడ్డు 25,01,116 అంట. మరి లడ్డు దక్కించుకున్న ఒగ్గు సాయి కుమార్ యాదవ్. 5 సిల్వర్ కాయిన్స్, 2,87,464 పాడిన భక్తులు, అలరించిన ఆర్కెస్ట్రా, సాంస్కృతిక కార్యక్రమాలు, నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు, జనసంద్రంగా మారిన బీరంగూడ అంటూ మనకు ఒక కథనం కనిపిస్తూ ఉంది.
ఇక 14 సార్లు రక్తదానం చేసిన రాజు ముదిరాజ్ అంట. మరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హమీద్కు హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం పడింది. ఇటు విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ బ్లడ్ డోనర్ సభ్యులు రాజు ముదిరాజ్ వెంటనే స్పందించి నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కు వెళ్ళి రక్తదానం అయితే చేసిండంట. మరి ఇప్పటికీ 16 సార్లు అయితే రక్తదానం చేసిండంట ఆయన. ఇక యూరియా కోసం రైతుల ఆందోళన, ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసిరంట. మరి యూరియా కోసం అయితే ఎక్కడ చూసినా మరి యూరియా కోత కనిపించిన రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. మరి ప్రధాని మోదీ దిష్టిబొమ్మ అయితే దహనం చేసిరంట అక్కడ. ఇక యూరియా కోసం బారులు తీరని రైతులంట, బారులు తీరిన రైతులంట. మరి మెదక్ జిల్లా పెద్ద శంకరాపేటలో యూరియా కోసం రైతులు అయితే బారు తీరుతున్నారు. చూడొచ్చు మరి మొత్తం లైన్ కూడా కట్టి యూరియా బస్తా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే. ఇక పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట, రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక బీసీల అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం, రాబోయే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట. మరి బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాలకు సరైన న్యాయం కల్పించి అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి బీసీ నాయకుల మండల పార్టీ కార్యదర్శి యూత్ అధ్యక్షునిగా కిరణ్ గౌడ్ అయితే తెలిపారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక FLN-TLM మేళాలలో ఎంతో ఉపయోగం, మొమిన్పేట్ మండల విద్యాధికారి బి మల్లేశం అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక అక్రమ నిర్మాణాలకు అడ్డగా ఎల్లమ్మ బండ, జీరో పర్మిషన్తో భారీ నిర్మాణాలు, 70-80 గజాల్లో వెలుస్తున్న 6 అంతస్తుల భవనాలు, 1950 చట్టం ఇక్కడ వర్తించదా అంటూ స్థానికుల ఫైర్. పరోక్షంగా సహకారం అందిస్తున్న అధికారులు అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారంట. మరి 70-80 గజాలల్లో దాదాపు మరి 6 ఫ్లోర్లు అయితే కడుతున్నారంట. మరి రూల్స్కు విరుద్ధంగా అట్లా కట్టడం కూడా కరెక్ట్ కాదు. మరి 1955 చట్టం ఇలా వర్తించదా అని చెప్పేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు అయితే ఫైర్ అవుతున్నారంట. మరి అధికారులతోనే ఇది నడుస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అధికారులకు తెలియకుండా ఇలాంటి పర్మిషన్లు రావు, ఆ బిల్డింగ్లు కట్టుకోరు. సో అధికారులకు ఖచ్చితంగా అందులో మరి వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అదంతా తతంగం కూడా. ఇక ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పత్తి కుమార్ కాప్రా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కి అయితే ఫిర్యాదు చేస్తున్నారంట. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా అధికారులు అయితే పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా మరి జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పత్తి కుమార్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు అక్కడ. ఇక రైతు ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీలు పనిచేయాలి, రైతుల సరుకులకు గిట్టుబాటు ధర కల్పించే చొరవ తీసుకోవాలి. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు బేష్ అంట. మరి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి డిమాండ్. శ్రీశైలం హైవే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన, ర్యాలీకి వెళ్లిన స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అయితే అందజేశారంట. మరి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ శ్రీశైలం హైవే పైన ప్రధాన రహదారిపైన అయితే బైఠాయించి నిరసన పెడుతున్నట్టు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి అయితే ఆ విధంగా మరి అక్కడ దాన్ని మార్చాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు అక్కడ. ఇక పరిశ్రమ ఎదుట న్యాయం చేయాలంటూ రైతుల ధర్నా. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ టాటా ఎంటర్ప్రైజ్ పరిశ్రమ రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీ గేటుకు తాళాలు వేసి పురుగుల మందు డబ్బాలు చేతబట్టి సోమవారం అయితే నిరసన అయితే వ్యక్తం చేసిరంటే. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. భారీ మొత్తంలో రద్దయిన కరెన్సీ నోట్లు పట్టివేత, రెక్కి చేసి పట్టుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అంట. మరి రద్దయిన నోట్లను భారీ మొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను సోమవారం నారాయణగూడ ఈస్ట్ జోన్ పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకున్నారంట. మరి కెనరా బ్యాంక్ వద్ద 2 వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో 3 టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారంట. ఏవైతే 500,000 రూపాయల నోట్లు ఉన్నాయో అవి ఇంకా అయితే చెలామణి అవుతున్నాయంట. మరి దాన్ని అక్రమంగా అయితే మారుస్తున్నారంట. మరి దానికి సంబంధించి మరి 5గురిని అయితే పోలీసులు అయితే పట్టుకున్నారంట. ఇక వాళ్ళని అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది, విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తయారు చేసేది గురువులే. శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ పడమటి చైర్మన్ పడమటి శ్రీధర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో ఉన్నతమైనది. ఎవరిని తయారు చేయాలన్నా దేశంలో ఐపీఎస్లను, ఐఏఎస్లను, పోలీసులను, సో ఇట్లా ఎవరిని తయారు చేయాలన్నా వాళ్ళైతే ఉపాధ్యాయులనే తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలే వాళ్ళైతే విని నేర్చుకొని మరి ఆ విధంగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళైతే జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ప్రతి రంగంలో ఉపాధ్యాయులు వాళ్ళు అయితే కీలకమని చెప్పాలి. ఇక మోడీ నిర్ణయం పత్తి రైతుకు శాపం అంట. మరి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతుకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని చెప్పేసి ఏఐసిసి జాతీయ కాంగ్రెస్ నాయకులు నుమాన్ మహమ్మద్ అన్నారంట. మరి ఇంకా దానికి సంబంధించి కూడా వార్త అది.
ఇక తిరుమల హిల్స్ కాలనీలో ఉత్సాహంగా లడ్డు వేలంపాట కైవసం చేసుకున్న మైనారిటీ కుటుంబం, వరుసగా 4వ సారి లడ్డు కైవసం చేసుకున్న సల్మా కుటుంబం. భిన్నత్వంలో ఏకత్వానికి స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ నేత హరీష్ గౌడ్ అంటూ చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఇది భిన్నత్వంలో ఏకత్వం అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మరి హిందూ పండుగలకు సంబంధించిన ఏదైతే గణపతి పండుగ ఉంటుందో మరి అక్కడ లడ్డు వేలంపాటలో ఒక ముస్లిం కుటుంబం అయితే మరి అక్కడ లడ్డు అయితే కైవసం చేసుకున్నారంట. మరి సల్మా కుటుంబం అయితే లడ్డూను అయితే కైవసం చేసుకున్నారంట. మరి నిజంగా ఇలాంటివి అయితే మన ఇండియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి. ఇక లీక్ అవుతున్న గండిపేట క్యాండూడ్ కాలువ, తాగునీరంతా రోడ్డుపైకి వృధాగా పారుతున్న వైనం. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. వృధాగా పారుతున్న నీటిని అరికట్టాలి. బీఆర్ఎస్ నేతలు అందే లక్ష్మణరావు, సంగం శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే లీక్ అవుతున్న గండిపేట కాలువ ఉందో దాన్ని అయితే మనం ఖచ్చితంగా మరమ్మతులు చేయాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి దానికి సంబంధించి కూడా వాళ్ళకైతే చెప్పినారు. ఇక చెరువులో నిర్మిస్తున్న భవనాలకు అనుమతులేలా, బాధ్యులైన అధికారులపై చర్యలకు డిమాండ్. జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ డిఎం శనార్థి కథనానికి స్పందన. ఇక కల్వకుర్తి మండలం రఘుపతిపేట సమీపంలోని దుందుబి వాగు తగ్గుముఖం పట్టడంతో పలు వాహనాలు యజేత్తగా రాకపోకలైతే సాగిస్తున్నాయి. కొన్ని రోజులుగా కల్వకుర్తి నుండి తెలకపల్లికి బస్సు సౌకర్యం లేక ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యారు. మరి ఏదైతే దుందుబి బాగు పొంగి పొరులుతున్న క్రమంలో అక్కడైతే బస్సులు అన్నీ బంద్ అయిపోయినాయి. మరి ఇక్కడ వర్షం అయితే నీరు తగ్గింది. నీరు తగ్గి వాహనాలు వెళ్ళడానికైతే సౌకర్యంగా ఉన్న కారణంగా మరి అక్కడ గ్రామస్తులు స్థానికులు ఎవరైతే ఉంటారో మరి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరి చెప్పిన మన శనార్థి తెలంగాణ దినపత్రికలో అయితే ప్రచురించడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు అయితే మొత్తానికి అక్కడ బస్సు సర్వీస్ని అయితే స్టార్ట్ చేశారని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక బహుజన రాజ్యంలోనే ప్రజలకు మేలు. నాగర్ కర్నూలులో ₹5 భోజన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి బహుజన రాజ్యంలోనే వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మన నాగర్ కర్నూలులో ₹5 భోజనం ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇక పెట్రోల్ బంకు ప్రారంభం అంట. మరి ఎస్పీని అభినందించిన ఐజీ. రాజాపేట గ్రామ శివారు గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్మించిన పోలీస్ పెట్రోల్ బంక్ను అయితే పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజీపీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అయితే ప్రారంభించారంట. ఇక లైన్లు వేశారు, లైట్లు మరిచారు. అంధకారంలో మధురానగర్ కాలనీ, అధికారులపై కాలనీ వాసుల ఆగ్రహం అంట. పట్టణంలో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ అధికారులు ప్రజాప్రతినిధులు చేసే ప్రకటనలు ఆచరణకు అమలు కావడం లేదు. ఇందుకు నిదర్శనం అచ్చంపేటలోని మధురానగర్ కాలనీలో నెలకొన్న దుస్థితి. కాలనీలో కొత్తగా స్తంభాలు వేసి కరెంటు తీగలు లాగి కనెక్షన్ ఇచ్చేదే వేయరంట, దీపాలు అయితే వేయలేదంట. మరి అట్లుంది పరిస్థితి. స్తంభాలు వేసిరు, వైర్లు వేసిరు, అన్నీ వేసిరు, కానీ లైట్లు వేయలేదంట. ఇక అట్లా ఉంది పరిస్థితి. ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఫైరవీలు. జిల్లా వైద్య శాఖాధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘం నిరసన అంట. మరి ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపికలో కూడా ఫైరవీలు జరుగుతున్నాయంట. అంటే అట్లా ఉంది పరిస్థితి. మరిగా ఇక కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్య చేద్దామంటే అన్నదమ్ముల మధ్య భూ వివాదం. తనకు న్యాయం చేయాలని వంటిపై పెట్రోల్ పోసుకున్న తమ్ముడు. సో ఇవైతే ఇక మరి ఎక్కువ భూములకు సంబంధించి అయితే ఎక్కువనే జరుగుతూనే ఉంటాయి. మరి అన్నదమ్ముల మధ్య భూ వివాదం అంట. న్యాయం చేయాలని చెప్పేసి తమ్ముడు కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి అయితే పెట్రోల్ పోసుకొని అయితే అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక జాతీయ పోటీలకు ఎంపికైన పెద్దబూర విద్యార్థి. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రతిభకర్చిన జతిన్ యాదవ్ అంటూ మనకు ఒక వార్త. ఇక ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి, పంపిణీ చేయాలి. మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. మన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మరి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ఇక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ అయితే అంటా ఉన్నారు. మరి లోక్ అదాలత్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ సివిల్ జడ్జి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ప్రత్యేక అధికారులు పాఠశాలను సందర్శించాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఇక అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. బీజేపీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి దిర్శించర్ల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని బీజేపీ మండల అధ్యక్షుడు చింతకుంట్ల రాజేష్ రెడ్డి అయితే చెప్పారంట. మరి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగినాయి మరి దానికి అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక నీటి ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలి. నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ధర్మారెడ్డి బ్రాహ్మణ వేలెంల ఐటీ పాముల ప్రాజెక్టులపై సమీక్ష అయితే చేసిరంట. మరి ధర్మారెడ్డి బ్రాహ్మణ వేలెంల ఐటీ పాముల ప్రాజెక్టులకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అయితే అధికారులకు అయితే సూచించారంట.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. 17 నుండి స్వస్థ నారీ అభియాన్ పక్షోత్సవాలంట. మరి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వాస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక కే సముద్రం ఇనుగుర్తిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. మరి కేజీవీపీ పిహెచ్సిలు యూరియా పంపిణీ కేంద్రాల్లో తనిఖీలంట. మరి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం కే సముద్రం ఇనుగుర్తి మండలాలలో సుడిగాలి పర్యటన అయితే చేసిరంట. ఇక పాలకుర్తి అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ అయితే ఇచ్చిరంట. మరి పాలకుర్తి నియోజకవర్గానికి రహదారుల అభివృద్ధికి అయితే మరి 21 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ ఎస్సీ ఎస్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే హామీ ఇచ్చిరంట. మరి అన్ని విధాలుగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మంత్రి కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక 10న తుది ఓటర్ జాబితా విడుదల. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ అంట. మరి ఈ నెల 15న అయితే తుది జాబితా ఓటర్ జాబితా అయితే విడుదలవుతుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించిన ఓటర్ లిస్టు కూడా. ఇక నాటు పడవ బోల్తా పడి ఒకరైతే గల్లంతయ్యారంట. మరి భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మండలంలో అన్నారం సరస్వతి బ్యారేజ్ సుందరశాల వైపు గోదావరి నదిలో నాటు పడవ బోల్తా పడింది. మరి మహారాష్ట్ర సిరోంచ తాలూకా మండలాపురంకు చెందిన 2 మత్స్యకారులు పొక్కూరులో నాటు పడవ కొనుగోలు చేసినట్లయితే తెలిసింది. మరి మొత్తానికైతే అందులో ఒకరైతే పడి గల్లంత అయిపోయారంట. అలా ఇక ఫిజియోథెరపిస్టుల సేవలు అభినందనీయం. ప్రపంచ ఫిజియోథెరపీ డే సభలో ఎమ్మెల్యే నాగరాజ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ సేవలు కూడా అని చెప్పేసి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక చిచ్చు పెట్టిన సింగరేణి భూసేకరణ సర్వే. మల్లంపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. కేసు నమోదు చేసిన పోలీసులంట. మరి సింగరేణి గని విస్తరణకు రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రారంభించారు. గిరిజనులకు ఎలాంటి పత్రాలు లేకుండా పోడు భూములైన ప్యాకేజీలు ఇస్తామని ప్రకటించడంతో రైతులు ప్రాణం మీదకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. పీసా గ్రామ సభలు నిర్వహించిన అధికారులు సైతం అభిప్రాయాలను తుంగలో తొక్కి అంతర్గత ఒప్పందాలతో బెదిరింపులతో ప్యాకేజీలు ప్రకటించి గిరిజనులకు ఎకరం విస్తీర్ణం ఉంటే 22 లక్షలు, గిరిజనేతల్లో అర్హత కలిగిన వారికి 11 లక్షలు అయితే ప్రకటించారంట. మరి ఏదైతే సింగరేణికి సంబంధించి కూడా భూ సేకరణలో మరి ఈ విధంగా అయితే మరి రైతులకు అయితే ఘర్షణ పడి ఈ విధంగా వెళ్తే వాళ్ళకు గాయాలైనవి మనం చూడొచ్చు ఫోటోలో. ఇక రేపు పట్టుబడిన వాహనాలు వేలమంట. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అంట. మరి ఎక్సైజ్ పోలీసులకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సెప్టెంబర్ 10న అయితే 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచి ఎక్సైజ్ స్టేషన్ వద్ద వేలమైతే నిర్వహిస్తారంట. ఇక భద్రాచలం ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు. అనర్హత వేటు పడుతుందని మాట మార్చాడని బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపణ చేస్తారంట. ఇక కాంగ్రెస్ నాయకుడు సురేష్ మృతి అంట. మరి నివాళులు అర్పించిన వైర రమేష్, మాలోతు రామదాస్ నాయక్ అంట. మరి మండల పరిధిలోని పాపకోలు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్ అయితే మరి అనారోగ్యంతో అయితే మృతి చెందినట. ఇక 2 విలేకరులపై చర్యలు తీసుకోవాలి. మండలంలోని 2 విలేకరులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ అయితే చేస్తున్నారట. గ్రామ పంచాయతీ సెక్రటరీలపై మానసిక వేధింపులు, డబ్బుల డిమాండ్, తప్పుడు కేసులు పెట్టించడం, మహిళా ఉద్యోగులపై అసభ్య ప్రవర్తన చేస్తున్నారంటూ ఆరోపిస్తూ అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో ఎంపీడీఓ సిలార్ సాహెబ్కు వినతి పత్రం అయితే అందజేశారంట. అలాగే వీరిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి ఆగడాలను అరికట్టాలని మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా పిటిషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, సిపిఎం ఇంకా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకైతే ఫిర్యాదు చేసిరంట. మరి 2 విలేకరులు ఎవరో మరాలుగా. ఇక జీవో నెంబర్ 99 తక్షణమే సవరించాలి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన మాల మహానాడు కార్యకర్తలంట. మరి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ పిలుపు మేరకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు క్యాంపు కార్యాలయాన్ని మాల మహానాడు కార్యకర్తలు సోమవారం అయితే ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 99 తక్షణమే సవరించాలని, అంతేకాకుండా రోస్టర్ పాయింట్ 22 నుంచి 11కు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న క్రమంలో భద్రాచలం పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అయితే అదుపులోకి తీసుకొని అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించారంట. సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.